రావడం లేదు చూడమా. హ్యాపీ బర్త్డే ఓకే ఓకే రాండి ఒకరికొకరు రాండి అందరూ కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో మా నాయకులు అమీర్ బాబు గారు, అలాగే నేను లక్ష్మీరెడ్డి, ఇంకా అనేక మంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, ఓబుల్రెడ్డి గారు, అలాగే నాసిర్ గారు, ఇమ్రాన్ గారు, మహిళా నాయకురాళ్ళు అనేక మంది ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఇక్కడ ఆయనకు మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో కేక్ కట్ చేసి మరి మా నాయకుడికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు ఆరోగ్యం, మరి బలం, శక్తి అన్నీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడే ధైర్యాన్ని ఇచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనను అంతమొందించి ఈ సంవత్సరంలో 75వ సంవత్సరంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని, కొత్త ఒరవడిని సృష్టించి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి బలాన్ని ఇచ్చి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి మంచి జరగాలని, మా నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక పద్ధతి కలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టాలో ఒక పూర్తిగా అర్థమైనటువంటి వ్యక్తి, అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైంది. దాన్ని మళ్ళా తిరిగి గాడిని పెట్టాలంటే మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారితోనే సాధ్యమవుతుంది. ఆయన విజన్ 47 కార్యక్రమాన్ని చేతికి తీసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే విషయంలో ఈ 2024 జరిగేటటువంటి మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రజలంతా కూడా అత్యధిక మెజార్టీతో అత్యధిక శాసనసభ్యులను అందించి ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేదానికి ప్రజలు సందిగ్ధంగా ఉన్నారు. ఆ యొక్క బలాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చి మరి ఆయనకు శక్తినిచ్చి అన్ని విధాలుగా ముందుకు పోయేదానికి ఆ భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని మేము ఆ భగవంతుని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 కాలాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి మరి భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే విషయంలో శ్రమపడి ముందుకు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.